సామ్‌సంగ్ జే8 డిస్‌ప్లే పని చేయట్లేదు. అట్లే ఛార్జింగ్ గూడా ఎక్కట్లేదు. అది చూడప్పయ్యా అని ఎత్తుకొనొచ్చారు మన షాప్ దగ్గరికి. ఏమైంది అని చెక్ చేద్దామని చూస్తే డిస్‌ప్లే అయితే చేతిలోకొచ్చేస్తుంది. ఇదేమన్నా ఇట్లయిపోయింది అంటే, "అదొచ్చేయిందప్పయ్య దాన్ని రబ్బర్ ఏసుకొని వాడుకుంటా ఉంటిమి ఇన్ని దినాలు" అన్నారు. అట్లా డిస్‌ప్లే ఏమన్నా ఊడిపోతా ఉంటే మీ దగ్గరలో ఉన్న ఈ మొబైల్ షాప్‌కి ఎత్తుకోపోతే అక్కడ డిస్‌ప్లే గ్లో అయితే ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ డిస్‌ప్లే గ్లో ఏస్తే మళ్ళీ అట్లే ఫిట్ అయితే అయిపోతుంది. మీకి డిస్‌ప్లే అయితే డ్యామేజ్ ఉండదు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఫెవిక్విక్ అయితే ఏస్తారు. ఆ ఫెవిక్విక్ ఏసినప్పుడు బాగుండే డిస్‌ప్లే కూడా పైడిస్తుంది. అది ఫెవిక్విక్ అనేది చాలా డ్యామేజ్ అయితే చేస్తుంది డిస్‌ప్లేని. కొంచెం ఇది కస్టమర్లకి తెలాలనైతే చెప్తున్నా. సర్లే డిస్‌ప్లే ఓపెన్ చేసే బాధ అయితే లేదు. వాళ్ళే ఓపెన్ చేసుకొని వచ్చేసారు. సరే ఛార్జింగ్ పిన్ రీప్లేస్ చేద్దాము. ఆ కొందరికి డిస్‌ప్లే అయితే లేదు. ఈ డిస్‌ప్లే ఆర్డర్ పెట్టేసి ఛార్జింగ్ పిన్ అయితే రీప్లేస్ చేద్దాము అని ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తున్నా. ఆ ఓపెన్ చేసేదే మీకైతే చూపిస్తున్నా. ఫస్ట్ అయితే డిస్‌ప్లే ఓపెన్ చేసాము. తర్వాత సిమ్ ట్రే అయితే ఓపెన్ చేసుకోవాలా. తర్వాత నేనైతే ఫుల్ క్లీన్ చేసుకునేసాను ఆ డిస్‌ప్లే దగ్గర. తర్వాత ఓపెన్ చేస్తేనే ఇట్లయితే వచ్చింది. మదర్ బోర్డు, బ్యాటరీ అయితే అటాచ్‌మెంట్ అయితే ఉంది ఎనకాల. ఇంతవరకు బ్యాటరీ, మదర్ బోర్డు అయితే ఒక రిలేషన్‌షిప్‌లో అయితే ఉన్నాయి. ఒకదానికొకటి అటాచ్ అయ్యి. ఇప్పుడు దాన్నైతే మనం బ్రేక్ చేయాల. తర్వాత మదర్ బోర్డ్ అయితే చేతిలోకైతే తీసుకున్నా. చాలా స్లిమ్‌గా అయితే ఉంది బ్యాటరీని తీసినాక. సేమ్ ఛార్జింగ్ పిన్ మన దగ్గర ఉందా లేదా అని అయితే చూసుకున్నాను. ఉంది రెడీగా. ఒక 10 నిమిషాల్లో అయితే ఇచ్చేస్తాను. ఈ సామ్‌సంగ్ జే8లో ఒక స్పెషాలిటీ ఏమంటే మైకు, ఇయర్ ఫోన్ కనెక్టర్ అయితే కొంచెం సపరేట్‌గా అయితే ఇచ్చారు. ఎందుకంటే చాలా వరకు సామ్‌సంగ్‌లో ఛార్జింగ్ పిన్ పక్కనే ఇస్తారు మైకు. అప్పుడు ఛార్జింగ్ పిన్ రీప్లేస్ చేసినప్పుడు మైక్ పోయే అవకాశం ఉంది. దాన్ని చాలా జాగ్రత్తగా చేయాల. కానీ దీంతో అయితే ఆ భయం పడే పనే లేదు. ఎందుకంటే అవే సపరేట్‌గా అయితే ఇచ్చారు. ఇంకా ఓల్డ్ ఛార్జింగ్ పిన్నుని టపటపా అనైతే విప్పేసి న్యూ ఛార్జింగ్ పిన్ అయితే సెట్ చేస్తున్నా. ఛార్జింగ్ పిన్ తీసేనప్పుడు కానీ, వేసేనప్పుడు కానీ ఆ ఎయిర్ బ్లోయర్‌లో అయితే మనం వాల్యూస్ అయితే కరెక్ట్‌గా పెట్టుకోవాలా. అప్పుడే ఛార్జింగ్ పిన్ అయితే క్లీన్‌గా రిమూవ్ అయితుంది. తర్వాత ఫిట్టింగ్ కూడా చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. లేదు అంటే మనం ఏమన్నా లైన్స్ ఏమన్నా పోతే మళ్ళీ జంపరింగ్ కొట్టేకి అదొక పెద్ద తలకాయ నొప్పి. ఛార్జింగ్ పిన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా రీప్లేస్ చేసేసి అప్పుడే బ్రేక్ చేసిన బ్యాటరీకి మళ్ళీ మదర్ బోర్డ్‌కి రిలేషన్‌షిప్‌ని మళ్ళీ అట్లే అయితే ఒకటి చేసేసాను రెండిటిని. తర్వాత చెక్ చేసే వాల్యూ అయితే పర్ఫెక్ట్‌గా ఎక్కుతుంది. 1.2, 1.1 చేంజు. ఏందిరా డిస్‌ప్లేనే ఏం లేదు ఎట్లా చెక్ చేస్తావు నువ్వు అంటే అక్కడ మా దగ్గర అడాప్టర్ అయితే ఉంటుంది సన్‌షైను. దాంతో అయితే చూసి అయితే మేము చెక్ చేసాం. తర్వాత అది రీప్లేస్ చేయకుండా కాంబో అయితే వచ్చేయింది. కాంబో అయితే ఒకసారి 2 సార్లుగా చెక్ చేసుకొని తర్వాత అయితే ఫిట్ చేసేసి కస్టమర్ అయితే ఈవినింగ్ వచ్చారు. మళ్ళీ కస్టమర్‌కి ఈవినింగ్ అయితే ఇచ్చేసాను టెంపర్ గ్లాస్ వేసి. ఇంకా మన షాప్ పేరు తెలుసు కదా! శ్రీ వినాయక మొబైల్స్ లక్కనపల్లి సందుగేట్‌లో వస్తుంది. బైరెడ్లపల్లి 4 రోడ్లో వస్తుంది. ఇచ్చట కీప్యాడ్ మొబైల్ నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు అన్ని